వెల్కమ్ టు లేపాక్షి టీవీ. నేను మీ యాంకర్ శ్యామ్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వెలుగులోకి వస్తున్న వార్తలు చూస్తుంటే చాలా హాట్గా రాజకీయాలు మారిన విధంగానే ఉన్నాయి. ఎందుకనంటే ఢిల్లీకి వెళ్ళిన రేవంత్ రెడ్డి చిట్ చాట్లో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు ఏంటో ఒకసారి చూసేద్దాం. కేటీఆర్కి గవర్నర్ పదవి, కేటీఆర్కి కేంద్ర మంత్రి, మాజీ ఎమ్మెల్యే హరీష్ రావు గారికి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ గా ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్న విధంగా రేవంత్ రెడ్డి గారి కామెంట్స్ అయితే ఉన్నాయి. నలుగురు బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలను బీజేపీలో చేర్చితే కవితకు బెయిల్. అంటే ఈ విధంగా రేవంత్ రెడ్డి గారి కామెంట్స్ అయితే మనమంతా చూస్తూనే వస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీలో కలపబోతున్నారు అన్న విధంగా రేవంత్ రెడ్డి గారి కామెంట్స్ అయితే మనమంతా చూస్తూనే వస్తున్నాం. రేవంత్ రెడ్డి గారి కామెంట్స్ ఇంత కీలకమైన వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలు ఏంటి? గతంలో కూడా ఎన్నోసార్లు బీఆర్ఎస్ పార్టీ విలీనం చేయనున్నారు బీజేపీ పార్టీలో అన్న విధంగా కాంగ్రెస్ నేతలు కావచ్చు, కాంగ్రెస్ లీడర్స్ ఎవరైనా కావచ్చు, ఎన్నోసార్లు ఈ ప్రస్తావన అయితే వచ్చింది. దీనికి సంబంధించి బీజేపీ నేత బండి సంజయ్ గారు దీనిపై రెస్పాండ్ అవడం జరిగింది. ఆయన చేసిన కామెంట్స్ రేవంత్ రెడ్డి గారికి హాట్ రిప్లైగా మారింది. అంటే మేమెందుకు వాళ్ళ పార్టీని మా పార్టీలో విలీనం చేయనిస్తాం, కాంగ్రెసే బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంది గతంలో, మర్చిపోయావా రేవంత్ రెడ్డి అన్న విధంగా బండి సంజయ్ గారి వ్యాఖ్యలు అయితే మనమంతా చూస్తూనే వస్తున్నాం. దీనికి సంబంధించి సిద్దిపేటలో నిన్న రాత్రి జరిగిన ఘటన చూస్తుంటే, సిద్దిపేటకు సంబంధించి హరీష్ రావు గారిని, మాజీ ఎమ్మెల్యే హరీష్ రావు గారిని రాజీనామా చేయాలి అన్న విధంగా పబ్లిక్ అక్కడ నిరసనకు దిగడం జరిగింది. ఆ ఘటన నిన్న రాత్రి సిద్దిపేటలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి తక్షణమే పోలీసులు అక్కడికి వెళ్ళగా అక్కడంతా క్లియర్ చేయడం జరిగింది. అక్కడ నైట్ ఫ్లెక్సీలు వెలిసి హరీష్ రావు డౌన్ డౌన్ అన్న విధంగా అక్కడైతే పబ్లిక్ న్యూసెన్స్ అయితే జరిగింది. దీనికి సంబంధించి సిద్దిపేటలో ఒక అలజడి అయితే జరిగిన కోణంలో అయితే మనం అంతా చూడొచ్చు. అంతేకాకుండా హరీష్ రావు గారు ఈ సంఘటనలు జరిగిన తర్వాత మరుసటి రోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ తో మాట్లాడుతూ ఆయన చేసిన కామెంట్స్ ఏ విధంగా ఉన్నాయంటే, రేవంత్ రెడ్డి ఫస్ట్ 42 లక్షల మంది రైతులకు రుణమాఫీలు చేస్తానన్నాడు. తీరా తను చేసింది ఎంతమందికి? అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు ఆయన మొదట 47 లక్షల మంది, 42 లక్షల మంది కాదు, 47 లక్షల మందికి రేవంత్ రెడ్డి గారు రుణమాఫీలు చేస్తాం రైతులకి అన్న విధంగా ఆయన ఫస్ట్ లో ఆయన మాట ఇవ్వడం జరిగింది. దానికి అయ్యే ఖర్చు 31,000 కోట్లని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆ మాట ఆయన జూన్ 21న 2024లో ఆయన చెప్పాడు. ఆగస్టు 15కి వచ్చేసరికి, ఆగస్టు 15 నాటికి ఆయన చేసిన కామెంట్స్ ఏంటి? రుణమాఫీలు చేసింది నిధులు కేవలం 17,934 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే రైతులకి ఇక్కడ రుణమాఫీలు జరిగింది కేవలం 22 లక్షల మందికి మాత్రమే ఇక్కడ రుణమాఫీలు జరిగాయి. అంటే దీనికి సంబంధించి కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి కూడా ఆయన కూడా మాట్లాడటం జరిగింది. కేటీఆర్ గారు ఓపెన్ ఛాలెంజ్ రేవంత్ రెడ్డి గారికి విసిరారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నా ఛాలెంజ్ని స్వీకరించు. నువ్వు గతంలో నా ఛాలెంజ్ని స్వీకరించావు. 2018లో నువ్వు ఓడిపోతే కొడంగల్ నుంచి రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు. ఆ మాటే నిలబెట్టుకోలేకపోయావు. ఇంకా ఈ మాట ఏమి నిలబెట్టుకుంటావు? నీతో ఛాలెంజ్ చేసి కూడా వేస్ట్ అన్న విధంగా కేటీఆర్ గారి వ్యాఖ్యలు అయితే ఉన్నాయి. కేటీఆర్ గారు ఓపెన్ ఛాలెంజ్ చేశారు. నువ్వు వస్తావా, నన్ను రమ్మంటావా? అంటే కేటీఆర్ గారు ప్లస్ హరీష్ రావు గారు సేమ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ఏ జిల్లాకైనా వెళ్దాం, ఏ నియోజకవర్గానికైనా వెళ్దాం, అక్కడికి వెళ్ళి రైతులందరినీ కూర్చోబెట్టి రైతులతో చర్చకు దిగుదాం. రైతులకి రుణమాఫీలు జరిగాయని 100కి 100% జరిగాయని రైతులు చెప్తే అక్కడి నుంచే నేను నా రాజీనామా లెటర్ అక్కడి నుంచే పంపిస్తానన్న విధంగా కేటీఆర్ గారి కామెంట్స్ అయితే ఉన్నాయి. హరీష్ రావు గారు కూడా సేమ్ కామెంట్స్ చేయడం జరిగింది. ఒక పొలిటికల్ వార్ అనేది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక పొలిటికల్ వార్ రన్ అవుతుంది. ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాసరావు గారు
పార్టీకి సంబంధించి ఆయన ఎప్పుడు ఇంత వైరల్‌గా మారలేదు. ఇంత అంటే ఆయనకింత ఫేమస్ అవ్వలేదు న్యూస్‌లో గూడా. పార్టీకి సంబంధించి ఆయన ఇంత హల్చల్ అవ్వలేదు. ఆయన వ్యక్తిగత కోణంలో గత వారం నుంచి ఆయన సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్ టాపిక్‌గా మారారు. దానికి సంబంధించి దువ్వాడ శ్రీనివాస్ గారు దేవెల్ల మాధురి గారితో ఒక ఇల్లీగల్ అక్రమ సంబంధం పెట్టుకున్నారు. దానికి సంబంధించి వాళ్ళ పిల్లల్ని వీళ్ళ అందరిని గూడా ఇబ్బంది పెడుతున్న తరుణంలో మనమంతా వార్తల్లో గత వారం నుంచి దువ్వాడ శ్రీనివాసరావు గారిని చూస్తూనే వస్తున్నాం. అంటే దువ్వాడ శ్రీనివాస్ గారి మ్యాటర్ ఇక ఇక్కడితో ఎండ్ కార్డ్ పడినట్టేనా? రాజకీయాలకి ఇంకా ఆయన దూరమైనట్లేనా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్, ఎమ్మెల్సీగా తక్షణమే రాజీనామా చేయాలి అన్నట్లుగా పార్టీ పెద్దలంతా నిర్ణయించారనేసి వార్తలైతే బయటికొచ్చాయి. మరి దువ్వాడ శ్రీనివాసరావు గారు దీనికి సంబంధించి ఆయన ఏం కామెంట్స్ ఇస్తారు? అంటే ఇది నా పర్సనల్ లైఫ్. ఇది ఇలా జరిగిపోయింది. దీనికి రాజకీయాలకి సంబంధం లేదన్నట్లుగా ఆయన చెప్తారా? లేదా నిజంగానే ఆయన రాజీనామా చేసి పార్టీకి దూరం అవుతారా అన్నది కోణంలో చూడాల్సి ఉంది. అంతేకాకుండా జోగి రమేష్ గారిని సిఐడి వాళ్ళు దాదాపుగా 3 గంటల సేపు ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. ఆయన చెప్పిన వ్యాఖ్యలేంటంటే ఇక్కడితో అయిపోయింది. మా మీద ఎలాంటి ఆహ్, కేసులైతే లేవు అన్న విధంగా ఆయన ప్రెస్‌తో మాట్లాడటం జరిగింది. అంటే ఆయన ఇదంతా కక్ష సాధింపు చర్యలు మాత్రమే అన్న విధంగా ఆయన ప్రస్తుతం రూలింగ్‌లో ఉన్న గవర్నమెంట్‌పై ఆయన చేసిన కామెంట్స్ అయితే మనమంతా చూస్తూనే వస్తున్నాం. అంతేకాకుండా తెలుగు రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి అన్నా క్యాంటీన్‌లు పునఃప్రారంభం అయిన సందర్భంగా అక్కడున్న ప్రజలు అంటే లో మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే నార్మల్‌గా బయటికి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పనులుగాని వస్తారు బయటికి. వేరే ఊర్ల నుంచి పనులకొచ్చిన వాళ్ళుంటారు. వాళ్ళు భోజనం చేయాలంటే రూ. 100 పెట్టి భోజనం చేయాలి. ఏ హోటల్‌కెళ్ళినా రూ. 100 భోజనానికి అవుతాయి. అలా కాకుండా అన్నా క్యాంటీన్‌లు ఓపెన్ చేసిన తర్వాత మాకు పని దొరికింది, మా కడుపు నిండుతుంది అన్న విధంగా వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ మ వాళ్ళ భావాల్ని షేర్ చేసుకోవడం జరిగింది. మరి 2 రాష్ట్రాలకు సంబంధించి రాజకీయ కోణంలో అన్ని వెలుగులలోకొస్తున్నాయి. ఇక్కడ కేటీఆర్ గారు ప్రజల్లోనే ఉంటాం, ప్రజల కోసం ఉంటాం అనేసి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు గూడా అధికారంలో ఉన్న పార్టీతో పోరాడతాం, ప్రజల పక్షానే నిలబడతాం అన్న విధంగా ఆయన కామెంట్స్ జరిగింది. ఇక పొలిటికల్ వార్ అనేది 2 రాష్ట్రాలకు సంబంధించి ఒక పొలిటికల్ వార్ అయితే రన్ అవుతుంది. అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఒక ఘాటు వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. అంటే ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదు. అసలు రాజధాని అంటే వాళ్ళు ఏం చెప్పాలో గూడా ఆంధ్ర ప్రజలకు తెలియదు అన్న విధంగా రేవంత్ రెడ్డి గారి కామెంట్స్ అయితే మనమంతా చూస్తున్నాం. అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారిని ఎవరైతే చంద్రబాబు నాయుడు గురువు అంటున్నారో, నాకు ఆయన గురువు కాదు. నేను ఇండిపెండెంట్‌గా ఎమ్మెల్సీగా గెలిచాను. ఇండిపెండెంట్‌గా రాజకీయాల్లోకొచ్చాను. నేను ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత టీడీపీ పార్టీలో చేరాననేసి ఆయనైతే ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మరి తెలుగు రాష్ట్రాల్లో అసలకి ఏం జరగబోతుంది? ఏంటి పొలిటికల్ వార్ ఎలా ఎండ్ అవ్వబోతుంది? 2 ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ పార్టీలన్నీ అయితే యాక్టివ్‌లోకొచ్చేసాయి. మరి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి వైసీపీ నేతలు ఇంకా కోలుకోలేదు. మరి